లెమన్ హనీ వాటర్ అయితే కలుపుకొని వచ్చాను. ఇది తాగేస్తాను. కాఫీ అయితే మా వారు లేకుండా హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. దీంతో మీకు అర్థమైంది కదా, ఈరోజు కార్తీక మాసం మొదలైన రోజు, అంటే నా వెడ్నెస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మార్నింగ్ టైం అయితే చూసారుగా, నేను 3:30కి లేచాను షార్ప్గా. మామూలుగా 4కి లేస్తే సరిపోద్ది, ఎందుకంటే కార్తీక మాసంలో సూర్యోదయం కన్నా ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కార్తీక దామోదరుడికి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ త్వరగా స్నానం చేసి పూజ అయితే చేసుకోవాలి. కాబట్టి ఈ మంత్ అంతా ఇలా 5 o'clockని కాస్త ప్రీపోన్ చేసుకొని 4 o'clockకి లేచి ఎర్లీగా పనులన్నీ పూర్తి చేసుకొని ముందు పూజ, తర్వాత మిగతా పనులు అన్నట్టు అనమాట. ఇంకా 3:30కి ఫస్ట్ డే కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. మోరోవర్ నేను ముందు రోజు నైట్ సోఫాస్, దివాన్ ఇవన్నీ సెట్ చేసుకొని పడుకోలేదు. ఇంకా మనకి పండగ పనులు టైర్డ్నెస్ ఇంకా కొంచెం అనిపిస్తుంది. మోరోవర్ ఏంటంటే మా వాళ్ళకి హాలిడేస్ కదా, ఆ రిలాక్సేషన్ అనమాట. స్కూల్ ఉంటే ఖచ్చితంగా, స్కూలు ఆఫీసు ఉంటే మార్నింగ్ నాకు రష్ అయిపోద్దని కంపల్సరీ నైట్ చేసి పడుకుంటాను. ఇంక ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ అనమాట. అందుకని మళ్ళీ దీపారాధన పెట్టే టైంకి సూర్యోదయం వచ్చేస్తే మళ్ళీ ఇంత చేసుకొని బాధపడాలి కాబట్టి ఒక 1/2 an hour ముందు లేచాను. ఇలా ఇంట్లో ఉన్న పనులను బట్టి మనం ఎప్పుడు లేవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడం హోమ్ మేకర్కి ఎవ్వరూ నేర్పించవసరం లేదు. అది ఎక్స్పీరియన్స్తో వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా మాలాంటి వాళ్ళని చూస్తే ఓకే ఇలా చేయాలన్నమాట, అక్క ఇలా చేస్తుంది కదా, మనం కూడా ఇలా చేస్తే టైం మేనేజ్ అవుతుంది అనమాట, నేర్చుకుంటారు అంతే. మీరేమంటారు? ఇంకా మార్నింగ్ లేచి 3:30కి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ముందైతే ఇల్లు ఊడ్చేస్తున్నాను. ఇల్లు ఊడ్చి మాప్ పెట్టేసుకొని స్నానం చేసి వస్తే తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. పూజ ఏర్పాట్ల దగ్గర నుంచి గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవడం, పూజ సామాను కడుక్కోవడం, ఇవన్నీ మామూలే కదా. ప్రమిదలు ఇంక ఇప్పుడు స్పెషల్గా రోజు ఈవెన్ మీరు ఇంట్లో చేసుకుంటారు కదా, తులసమ్మ దగ్గరే కాకుండా మందిరంలో కూడా శివుని దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఈ 4 రోజులు. చాలా అంటే చాలా మంచిది. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇంతకీ మీరు కార్తీక మాసం పూజలు ఎవ్రీడే చేసుకుంటారా? ఓన్లీ మండేస్ స్పెషల్ డేస్ అలా చేసుకుంటారా? నాతో షేర్ చేసుకోండి. స్పెషల్ డేస్ అనడానికి లేదు, ఎందుకంటే ఎవ్రీడే స్పెషలే అనిపిస్తుంది ఈ మంత్లో మాత్రం. నాకు చాలా పవర్ఫుల్ మంత్. అండ్ ఇంత మార్నింగే లేచి ఈ పనులన్నీ చేసుకొని పొద్దున్నే ఇంట్లో పూజ, అగరబత్తి స్మెల్, ఇలాంటివన్నీ ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట. ప్లస్ ఇప్పుడే వింటర్ స్టార్ట్ అవుతూ ఉంటుందేమో, మార్నింగ్స్ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ మంచి వెదర్లో హాయిగా అలా బాల్కనీలో కూర్చొని తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే అబ్బా, నాకైతే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంతకీ మీకు మన బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ముందైతే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత అమ్మవారి దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర నీట్గా క్లీనింగ్ అవన్నీ అయిపోయినాయి. బాల్కనీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు చక్కగా అమ్మకి బొట్లు అయితే పెట్టేసుకొని ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకుంటాను. ప్రతిరోజు
మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం ముందు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే తులసమ్మ దగ్గర దీపం పెడతాం. కానీ ఈ కార్తీక మాసం మాత్రం స్పెషల్ అనమాట. ముందు ఇంపార్టెన్స్ ఎప్పుడైనా తులసమ్మ దగ్గరికే. సో ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకొని తర్వాత ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటాం. అంటే ఇంట్లో పూజ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ బయట తులసమ్మ దగ్గర పెట్టే దీపారాధన మాత్రం సూర్యోదయం అయ్యే ముందు పెట్టాలి. కార్తీక దామోదరుడికి దీపం పెట్టుకునేప్పుడు అది ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయిలేండి, మీ అందరూ ఫాలో అవుతూనే ఉండొచ్చు. ఇంకా మన ఛానల్లో ఫెస్టివల్ వ్లాగ్స్ వచ్చేసాయి. ఫెస్టివల్ క్లీనింగ్, షాపింగ్, దీవాళి ఇవన్నీ వీడియోస్ షేర్ చేశాను. మీరు చూసారా లేదా? ఎవరైనా మిస్ అయి ఉంటే ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. మీరు మీ దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర వీడియోస్, ఫొటోస్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి, వాటిని మన వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా ఈ కార్తీక మాసం అన్ని రోజులు తెల్ల చామంతులే దొరుకుతాయి. శ్రావణ మాసంలో మాత్రం అప్పుడప్పుడు, శ్రావణ మాసం నుంచి ఈ పండగ వరకు అప్పుడప్పుడు ఎల్లో కూడా దొరుకుతాయి, కానీ ఇప్పుడు స్లోగా ఎల్లో రావడం తగ్గిపోతుంది. నేను ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, ఓన్లీ వైట్ చామంతి వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి, అసలు ఇక్కడ ఫ్లవర్స్ దొరకడమే ఎక్కువ. సో ఏదో ఒకటి దొరికినప్పుడు వదులుకోవడానికి నేనైతే అసలు ఇష్టపడను. అండ్ ఇక్కడ తులసమ్మ కోసం మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన రెడీ చేశాను. నైవేద్యం కోసం అరటి పండ్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా దీపారాధన చేసేసుకొని హారతి కూడా ఇచ్చేసుకుంటాను. ఇంతకీ మీ ఫేవరెట్ మంత్ ఏంటి, మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియో మొత్తంలో నేను ఎన్నిసార్లు మోగుతానో కదా షేర్ చేసుకోండి అని. బట్ మీరు మాత్రం లైక్ చేయడానికి టైం ఉండదు, షేర్ చేసుకోవడానికి అసలే టైం ఉండదు. లైకే ఉంది చెప్పండి, జస్ట్ అలా మీరు టచ్ చేస్తే నాకు లైక్ వచ్చేస్తుంది. దానికి టైం లేనప్పుడు మీకు ఇంకా షేర్ చేసుకోవాలంటే యాడ్ కామెంట్ అనాలి, కామెంట్ టైప్ చేయాలి, చాలా పని కదా. ఎందుకండి నన్ను ఇలా ఎన్నిసార్లు అడిగించుకుంటారు? ఒక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే డ్రాప్ చేయొచ్చు కదా. ఈరోజు ఈ వీడియోకి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా కామెంట్ చేసేయండి. నా తులసి పూజ అయితే అయిపోయింది మార్నింగే. సో మీరు కూడా నమస్కారం అయితే చేసేసుకోండి. ఇంకా లోపలికి వచ్చేసాను, చెప్పాను కదా బయట మాత్రం త్వరగా పూర్తయిపోవాలి. నాది 5:10 ఆ టైంకి అంతా బయట పూజ పూర్తయిపోయింది. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసి మిగతా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. ముందు ఇక్కడ కూడా పూలు పెట్టేసి దీపారాధన అవన్నీ చేసేసుకొని, ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయ్యే రోజు, చివరి పోలిపాడ్యమి రోజు, మధ్యలో స్పెషల్ డేస్ వస్తాయి కదా, ఆ స్పెషల్ డేస్ అంటే మండేస్ ఏంటి, పౌర్ణమి ఏంటి, కోటి సోమవారం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఆ స్పెషల్ డేస్ అన్నిటిలో కొబ్బరికాయ కొట్టుకోవడం నాకు అలవాటు కాబట్టి ఈరోజు కూడా పువ్వులతో పాటు కొబ్బరికాయ తెప్పించాను. ఫస్ట్ డే పూజ చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టుకుంటాను.
సో అలా పూజ అయితే పూర్తయిపోయింది. గుమ్మం ముందు కూడా దీపాలు పెట్టేసుకున్నాను. కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం కంపల్సరీ గుమ్మం ముందు దీపం అయితే పెట్టుకుంటాను. ఇంట్లో దీపారాధన ఎలాగో రోజు 2 పూట్ల చేసుకుంటాను కాబట్టి కార్తీక మాసంలో కూడా అంతే. హలో అండి, గుడ్ మార్నింగ్. అనుకున్నట్టే టైం టు టైం పనులన్నీ అయిపోయాయి. మార్నింగ్ 3:30కి లేస్తే కానీ అవ్వలేదు, ఇదే కదా అలానే ఉంటుంది. కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా రేపటి నుంచి రోజు 4 o'clockకి లేస్తే సరిపోద్ది. ఇంకా పూజ అయిపోయింది, పనులు ఇంకా స్టార్ట్ చేయాలండి. స్కూల్లో ఆఫీస్ లేదు, లంచ్ బాక్సెస్ హడావుడు లేదు. మా వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడే కాబట్టి నేనైతే ప్రస్తుతానికి నా మార్నింగ్ డ్రింక్ తీసుకొని కూర్చున్నాను. ఇంకా పూజ అయిపోయింది, టైం 5:30 అలా అవుతుంది కాబట్టి ఇంక ఇప్పుడు పెద్దగా మనం చేసేదేం లేదు. కొంచెం ఎడిటింగ్ వర్క్ అది ఉంది, అది చేసుకుంటాను. 3:30కి ఎప్పుడో లేచాను కదా, కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. సరే ఇంకా లెమన్ హనీ వాటర్ అయితే కలుపుకొని వచ్చాను, ఇది తాగేస్తాను. కాఫీ అయితే మా వారు లేకుండా తాగనులేండి, ఆయన లేచిన తర్వాతే కాఫీ తాగుతాం. అప్పటి వరకు ఇదైతే సరిపోద్ది. చెప్పడం మర్చిపోయాను, ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. పూజ చేసేసుకున్నారా? మా పూజ అయితే అయిపోయింది, మీరు ఆల్రెడీ చూసేశారు కదా. కార్తీక మాసం అదే అన్ని రోజులు చేసుకోవడం అందరికీ కుదరకపోవచ్చు. యూజువల్గా ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలానో వస్తూ ఉంటాయి కాబట్టి మిగతా రోజుల్లో అయినా, ప్రత్యేకమైన రోజుల్లో అయినా అట్లీస్ట్ ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. పౌర్ణమి రోజైనా ఉంటారు, అన్ని వారాలు ఉండలేకపోయినా కానీ. ఏకాదశి, పౌర్ణమి ఇవన్నీ మంచి రోజులు. ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం మాత్రం కార్తీక మాసం స్పెషాలిటీ అది. మిగతా పండగల్లా కాదు, నెల రోజుల పండగ. మీరు ఏ రోజు కుదిరి చేసుకుందాం అనుకున్నా ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటూనే ఉంటుంది. సో అలా చేసుకోండి. ఇంకా కార్తీక మాసం గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, ప్రతి సంవత్సరం చెప్పేదే కాబట్టి. ఇప్పుడు దీపం, దానం ఇవన్నీ మంచిది కదా. స్నానం, బయట వెళ్ళి ఏదైనా నదుల్లో స్నానం చేస్తే, నది స్నానం చేస్తే మంచిది. దీపం దానం ఇస్తే మంచిది. ఏమైనా దానాలు చేస్తే మంచిది. అండ్ ఉపవాసం మంచిది. ఇవన్నీ ఉసిరి దీపం కూడా అంతే. నేను ఎవ్రీ మండే పెడతాను అనుకోండి, మీరు అట్లీస్ట్ ఎప్పుడన్నా మీరు ఉపవాసం ఉన్న రోజన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది సంగతి. ఇంకా శివుని సంగతి తెలిసిందే కదా, అభిషేక ప్రియుడు. మీకు అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి, గుడికి వెళ్ళగలిగితే వెళ్ళండి. నేను వీలైనంత వరకు మా సొసైటీలోనే మందిర్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెళ్తే మీతో షేర్ చేస్తాను కదా. మండే మాత్రం వెళ్తూనే ఉంటాను. సో అది ఇంక ఈ రోజంతా ఏం చేస్తాను ఏంటి అని బ్లాగ్ అయితే ఫుల్ డే రికార్డ్ చేస్తాను, చూడండి. నేనైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా లెమన్ హనీ వాటర్ చల్లగా అయిపోతుంది, అది తాగేస్తాను ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత నేను నా మార్నింగ్ రొటీన్ ఏం రికార్డ్ చేయలేదు. అంటే బ్రేక్ఫాస్ట్ అలాంటివన్నీ మా వాళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు లేట్గా లేవడం, హడావుడిగా చేసేసుకోవడం అలా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు, ఈరోజు ఇడ్లీ వేస్తానంటే అబ్బాయి ఇడ్లీ నానేసరికి ఇంకా దోశలు అయితే వేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం. లంచ్లోకి ఈరోజు పప్పు చేసి రైస్ చేశాను, అంతే సింపుల్గా. వెరీ సింపుల్ రెసిపీసే ఉంటాయి మా ఇంట్లో మామూలుగా కూడా. కాకపోతే పప్పుతో ఫ్రై చేయాలి. ఇంక వాళ్ళు ఫ్రై కూడా ఏం చేయకుండా జస్ట్ పప్పు, అప్పడాలు, పికిల్స్ ఉంటాయి కదా, అలా కానిచ్చేసాం. ఇంకా నేను ఈవినింగ్ బోల్డ్ అని బట్టలు ఫోల్డ్ చేశాను కదా, అందులో మా అమ్మాయి బట్టల వరకు సర్దలేదనమాట. అవి సర్దుదామని వచ్చేసరికి నిన్న కబోర్డ్ అంతా ఇలా అయితే ఉంది. ఇంక ఈరోజు దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా అని తన బట్టలన్నీ తన బెడ్ మీద పెట్టి ఉంచాను. ఇంకా మొన్న పండగల హడావుడని, హాలిడేస్ ఎఫెక్ట్ అని, వీటన్నిటి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి. మొత్తం వార్డ్రోబ్ అంతా ఇలా మెస్ చేసి పెట్టేసింది. సరే మనం ఒక 15-20 నిమిషాలు టైం తీసుకొని ఒకసారి మళ్ళీ సెట్ చేసాం అనుకోండి, మళ్ళీ తనకు పాడు చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇంకందుకని అలా అవన్నీ సర్దేసుకున్నాను. డేలో కంపల్సరీ ఏదో కార్నర్ అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని రీఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. యూజువల్గా ఈ బెడ్రూమ్స్ క్లీన్ చేసే రోజే ఈ వార్డ్రోబ్స్ ఆర్గనైజింగ్ కూడా ఉంటుంది. కానీ మొన్న మండే పండగ కాబట్టి వీకెండ్లోనే క్లీనింగ్, బెడ్షీట్స్ చేంజింగ్ అవన్నీ అయిపోయాయి. ఆర్గనైజింగ్ పని మాత్రం పండగ రోజు పెట్టుకుంటే కష్టం కదా, అందుకే ఈ రోజు అయితే ప్లాన్ చేసుకొని నీట్గా తన వార్డ్రోబ్ అంతా సెట్ చేశాను. హలో అండి, ఈవినింగ్ పూజ పని అంతా అయిపోయింది. ఇంకా డిన్నర్ దగ్గరికి అయితే వచ్చేసాను. తోడు పెట్టడానికి పాలు కాస్తున్నా, ఆల్రెడీ ఒకసారి పొంగే, ఇంకా జాగ్రత్తగా ఆఫ్ చేసేయాలి. డిన్నర్ కోసం అయితే ఉత్తప్పం వేస్తున్నా. ప్యాన్ పెట్టాను చూసారుగా. వెజిటబుల్స్ అన్నీ
గ్రేట్ చేసుకొని రెడీగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు హెల్దీ ఊతప్పం వేసుకొని మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసేస్తాం. మీరు ఏం చేస్తున్నారు? మీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటే అక్కడ 1-2 డేస్ అనుకుంటా కదా దివాళీ హాలిడేస్. ఎలా గడుస్తుంది ఏంటి అని నాతో చెప్పండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నైట్ కిచెన్ క్లీనింగ్ వరకు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇదైతే మా కలర్ఫుల్ ఊతప్పం. బీట్రూట్ క్యారెట్ వేస్తే అసలు ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఒక మంచి పింకిష్ కలర్ వస్తుంది అనమాట. సూపర్ ఉంటుంది ఆ కలర్ అయితే. ఇంకా దీనిలోకి మా వాళ్ళ ఫేవరెట్ పల్లి కొబ్బరి చట్నీ చేసా. ఈరోజు మార్నింగ్ కొబ్బరికాయ కొట్టాను కదా, సో ఫ్రెష్ కొబ్బరితో చట్నీ అయితే చేసేసాను. ఇంక ఇలా మూత పెట్టుకొని ఒక సైడ్ అంతా చక్కగా కుక్ అవుతుంది. ఊతప్పం ఎప్పుడైనా ఇలా కుక్ చేస్తే బాగుంటుంది. ఫ్లిప్ చేసినప్పుడు కొంచెం వెజిటబుల్స్ మెస్ అయినాయి, ఇగ్నోర్ చేసేయండి. ఇంక ఇలా ఊతప్పం చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళు డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా వారికి ఇస్తూ సరదాగా ఈ క్లిప్ అయితే తీశాను. ఆయన నవ్వుతున్నారు చూడండి. అది ఇంకా అలా చక్కగా డిన్నర్ అయితే చేసేసాం. ఇంకా తర్వాత ఏముంటుంది, కిచెన్ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ అసలే 4 o'clockకే డే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడా బద్దకిచ్చకుండా అన్ని పనులు చేసుకొని నీట్గా పడుకుంటే మళ్ళీ రేపు ఒక ఫ్రెష్ మార్నింగ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. అసలే హాలిడేస్ అయిపోయే టైం వచ్చింది. మళ్ళీ బాడీని మనం అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవాలి. మైండ్ బాడీ అన్నిటిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఒక రొటీన్లోకి వస్తుంది. ఇంక ఇప్పట్లో హాలిడేస్ ఏం లేవు, అన్ని హాలిడేస్ అయిపోయినట్టే. మళ్ళీ ఇంకా మేము వింటర్ బ్రేక్ కోసం వెయిట్ చేయాలి. డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి 2nd వీక్ వరకు పీక్ వింటర్ కాబట్టి వింటర్ బ్రేక్ అయితే వస్తుంది. అప్పటి వరకు కంటిన్యూగా స్కూళ్ళు ఆఫీసు నడుస్తూనే ఉంటాయి. ఆ వింటర్ బ్రేక్ టైంలో కూడా ఆఫీస్కి ఉండదు, ఓన్లీ స్కూల్స్కి మాత్రమే. కాబట్టి హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం అయితే తప్పదు. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియో చూసి ఏమాత్రం కొంచెమైనా మోటివేట్ అయినా సరే ఈ వీడియో ఎక్కడ నచ్చింది అనేది టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ పాలు పొంగే అన్నాను కదా, స్టవ్ కింద పడ్డాయి. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పినట్టు పైన క్లీన్ చేస్తూ వెళ్ళిపోకండి. స్టవ్ కింద కూడా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పార్టికల్స్ ఏవో ఒకటి పడుతూనే ఉంటాయి మనం కుకింగ్ చేసేప్పుడు. ఇలా పాలు పొంగినప్పుడు చూసుకోలేదంటే పర్టికులర్గా అవి నెక్స్ట్ డేకి బాగా స్మెల్ వచ్చేస్తాయి. కాబట్టి నీట్గా చూసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. స్టవ్ కింద స్టవ్ అవన్నీ క్లీన్ చేశాను. గిన్నెలు చూసారా ఆల్రెడీ ఎన్ని క్లీన్ చేసేసాను. ఇంకా కొన్ని టీ పాల గిన్నెలు కొద్దిగా నానాలన్నమాట. అందుకే వాటిని వాటర్లో నానబెట్టేసి ఈలోగా ఈ ప్లాట్ఫామ్ అంతా తుడిచేస్తే ఆ తర్వాత వాటిని క్లీన్ చేసుకోవచ్చని వాటిని అయితే నానబెట్టి పెట్టాను. ఇంతకీ మీరు కిచెన్ నైట్ క్లీన్ చేసుకుంటారా, మార్నింగ్ క్లీన్ చేసుకుంటారా? నైట్ చేసుకోవడమే అన్ని రకాలుగా మంచిది. మార్నింగ్ ఒక ఫ్రెష్ కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు వచ్చే ఫ్రెష్ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇదండి ఈరోజు నా కార్తీక మాసం మొదటి రోజు 4 AM రొటీన్ వ్లాగ్. ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.